హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లైఫ్ క్యాప్చర్. ఈరోజు మీ సుమిత్ర హోమ్ కిచెన్కి వచ్చేసినాము. ఈరోజు ఏందో స్పెషల్ అడుగుదాము. ఈరోజు ఏంది స్పెషల్? మునక్కాయ, గుడ్లు, టమాటా ఈ మూడు కర్రీ చేస్తున్నాను అన్నమాట. ఓకే, దీనికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ముందు రెడీ చేసి పెట్టుకున్నా. ఒక 10 గుడ్లు, మునక్కాయ, ఇవి 3 ఉల్లిపాయలు సన్నగా, 3 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు. దీనికి కావాల్సిన ఐటమ్స్ కారం, ఉప్పు, పసుపు అన్నీ ఇక్కడ రెడీ. ఇప్పుడు మనం కడాయి పెట్టుకున్నాం కదండి, మనకి తగినంత కొంచెం అంత ఆయిల్ వేసుకున్నామండి. ఆయిల్ వేసుకున్న తర్వాత కడాయిలో కొంచెం నూనె పోసుకున్నానండి. ఇప్పుడు ముందే ప్రిపేర్ చేసుకున్న 10 గుడ్లు ఈ ఆయిల్లో కొంచెం ఘాటు పెట్టుకుని ఇలా వేసుకోవాలండి. పది గుడ్లండి ఇలా వేసుకున్న తర్వాత లైట్గా, ఎక్కువ ఘాటు పెట్టద్దండి, లైట్గా ఇలా పెట్టుకోవాలండి. ఇట్లా వేసినా కదండి, ఇట్లా వేసుకున్న తర్వాత కొంచెం గుడ్లు లైట్గా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకునేటప్పుడే కొంచెం అంత పసుపు వేసుకున్నానండి. లైట్గా పసుపు వేసుకున్న తర్వాత లైట్గా కొంచెం ఒక సగం చెంచా కారం వేసుకున్నాం. కారం కూడా లైట్గా వేయించుకోవాలండి. తర్వాత కొంచెం సాల్ట్ వేస్తున్నానండి ఇప్పుడు, ఎందుకంటే కొంచెం ఘాటు పెట్టినాం కదండి, కొంచెం ఇట్లా వేయించుకుంటే కొంచెం బాగుంటుంది దానికి. కారం, ఉప్పు కొంచెం లైట్గా వేయించుకొని తర్వాత మనం ఆల్రెడీ ఇలా లైట్గా వేయించుకోవాలండి. కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కారం వేయించుకున్నా కదండి. ఇప్పుడు మనం వేయించుకున్నది పక్కకు పెట్టుకోవాలండి లైట్గా. ఇప్పుడు గుడ్డు పక్కకు పెట్టుకున్నానండి లైట్గా వేయించి. ఇప్పుడు మనకు తగినంత ఆయిల్ వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత ఇదే నూనెలో ఇప్పుడు ఆవాలు, జీలకర్ర 2 మిక్స్ ఉంది కదండి, ఇవి కొంచెం మనం తగినంత వేసుకోవాలండి. ఆవాలు వేసుకున్నాం కదండి, ఇప్పుడు 3 ఉల్లిపాయలు సన్నగా తరుక్కుని ఆయిల్ వేసుకున్నానండి. 3 ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఇలా మంచిగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇది ఉల్లిగడ్డలు వేసుకున్నాం కదండి, 3 పచ్చిమిర్చి ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నానండి. 3 పచ్చిమిర్చి వేసుకున్నా కదండి. ఇప్పుడు ఒక 2-3 నిమిషాలు మెరూన్ కలర్ వచ్చేదాకా వేగాలండి. ఆల్మోస్ట్ కొంచెం ఉడికింది కదండి ఉల్లిగడ్డ. ఇప్పుడు మనం అల్లం పేస్ట్ మనం ఇంట్లో చేసుకున్నది 1.5 వేస్తున్నానండి. అల్లం పేస్టు అల్లం పేస్ట్ వేసిన తర్వాత అండి ఇప్పుడు కడిగి పెట్టుకున్న మునక్కాయలు వేసుకున్నానండి. మునక్కాయలు వేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం ఒక సగం చెంచా పసుపు, వేసినానండి. 1 స్పూన్ ఉప్పు వేసుకున్న తర్వాత బాగా ఇలా కలుపుకోవాలండి. మునక్కాయ పసుపు, ఉప్పు వేసినా కదండి మునక్కాయ. తర్వాత ఇప్పుడు కారం వేస్తున్నానండి.
కారం మనం తగినంత, మనం ఎంత కావాలంటే అంత. నేనైతే ఒక 3.5 వేస్తున్నానండి. ఈ గుడ్డు, ఈ మునక్కాయలకి కారం కొంచెం కావాలి కదండి ఎక్కువ. ఇలా కలుపుకున్న తర్వాత, ఇలా కలుపుకున్నా కదండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఒక 3 నిమిషాలు మూత పెడుతున్నానండి. 3 నిమిషాలు అయిపోయిందండి. ఒకసారి చూడండి. ఇప్పుడు ఇలా కలుపుకొని కారం మంచిగా మునక్కాయకి పట్టిందండి. పట్టిన తర్వాత ఇప్పుడు మనం ఒక 2 చెంచాలు ధనియాల పొడి అండి. మనం ఇంట్లో చేసుకునేది ఒక 2 చెంచాలు ధనియాల పొడి. తర్వాత కొంచెం అంత జీలకర్ర పొడి. జీలకర్ర పొడి తర్వాత నేను ఇంట్లోనే చెప్పాను కదండి, మసాలా పొడి అని, ఇంట్లోనే చేసుకుంటా. మొన్న కూడా మీకు చూపించిన. ఇవి ఒక 30 స్పూన్ అంతేనండి. ఆల్మోస్ట్ అయిపోయింది. ఇవి మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు నేను టమాటా కట్ చేసుకున్నా కదండి, ఒక 8 టమాటాలండి. టమాటా ముక్కలు వేస్తున్నానండి. పులుసు వేయను, చింతపండు పులుసు వేయనండి. గుడ్లు, మునక్కాయ, టమాటా వేసుకున్నా కదండి. టమాటా ముక్కలు, ఈ టమాటా ముక్కలు పైన వేసినానండి. తర్వాత ఇప్పుడు మూత పెట్టేస్తానండి. దీని మీద ఒక 15 నిమిషాల దాకా మూత ఇట్లానే పెట్టేసినానండి. ఇప్పుడు ఆల్మోస్ట్ 15 నిమిషాలు అయిందండి. చూడండి, గుడ్లు ఇంకా వేయలేదండి. మునక్కాయలు, టమాటా ఆల్మోస్ట్ ఉడికిందండి. ఇప్పుడు ఉడికిన తర్వాత ఇప్పుడు మీకు చెప్తా కదండి, ఎప్పుడు కరివేపాకు లాస్ట్లో వేస్తానని. కరివేపాకు వేసినానండి. వేసిన తర్వాత నేను కొట్టి ఎల్లుల్లిపాయలు కొంచెం ఫ్లేవర్ వస్తుందని వేస్తానండి లాస్ట్లో. ముందే వేయనండి. ముందు అల్లం పేస్ట్ వేసాను కదా. ఇప్పుడు ఎల్లుల్లిపాయలు కొంచెం దంచి పెట్టుకున్న పక్కకి అది వేసినానండి. ఇప్పుడు గుడ్డు ఫ్రై చేసి పెట్టుకున్నా కదండి. ఇప్పుడు ఈ గుడ్డు వేస్తున్నానండి. ఇప్పుడు చూడండి, గుడ్లు వేసుకున్నా ఆల్రెడీ. గుడ్లు, మునక్కాయ, టమాటా కర్రీ అండి. ఇది చాలా బాగుంటుంది. మీరు ఇంట్లో కూడా ట్రై చేయండి. కానీ చింతపండు పులుసు కాదండి, అది వేరే. నేను గుడ్లు, మునక్కాయ, టమాటా ఇలా చేస్తానండి మా ఇంట్లో. చాలా బాగుంటుంది గుడ్లు, మునక్కాయ. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవి గుడ్లు వేసుకున్న తర్వాత అండి ఒక 5 నిమిషాలు ఉండాలండి. ఆల్మోస్ట్ అయిపోయింది. గుడ్లు వేసిన తర్వాత, ఎందుకంటే మసాలా పట్టాలి కదండి గుడ్లు. ఒక 5 నిమిషాలు స్టవ్ మీద పెడుతున్నానండి. మూత పెట్టుకుంటున్నానండి. ఒక 5 నిమిషాల తర్వాత అయిపోతుంది. చూడండి, ఆల్మోస్ట్ అయిపోయింది. 15 నిమిషాల తర్వాత మునక్కాయ గుడ్డు కూర చూడండి ఎంత బాగా వచ్చిందో. చాలా బాగా వచ్చింది. మా ఇంట్లో కరెంటు పోయిందండి. కరెంటు లేదు, ఇందాకే పోయింది కరెంటు. ఇప్పుడు అయిపోయిందండి మునక్కాయ గుడ్లు కూర. ఇప్పుడు నేను కొత్తిమీర దీంట్లో వేసుకుంటున్నానండి. లాస్ట్లో కొత్తిమీర. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకున్నానండి. మీకు ఎవరికైనా ఉప్పు కానీ కారం కానీ తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి, ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి. చూసుకుని టేస్ట్ చేసి వేసుకోండి. నేనైతే సరిపడంగా వేసిన, కరెక్ట్గా వచ్చిందండి. ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయిందండి. గుడ్డు మునక్కాయ కూర రెడీ అండి.